మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1999-2000 సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. చదువుకున్న పాఠశాలకు ఏదైనా చేయాలనే సంకల్పంతో విద్యార్థులు అందరూ ఒకటై పాఠశాల విద్యార్థులకు మంచినీటి కోసం ప్యూరిఫైయర్ను అందజేశారు. 25 సంవత్సరాల తర్వాత కలవడంతో ఆప్యాయంగా ఒకరికొకరు పలకరించుకొని పాఠశాలలో చదువుకున్న సమయంలో విషయాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మేకల జయరాములు, అంజయ్య, పూర్వ విద్యార్థులు నాయని ప్రవీణ్ కుమార్, రమేష్, ముస్తఫా, లక్ష్మణ్, శ్రీనివాస్, నాగరాజు, కుమ్మరి దాసు, కొరవి నరసింహులు, పుట్ట ప్రవీణ్ కుమార్, అజిత్, పాషా, బోధనన్ నరేష్, ఫయూమ్, రమాదేవి, అనురాధ, కళ్యాణి, అర్చన, విజయలక్ష్మి, విద్యార్థిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాబట్టి మీరు సాధించాలనుకున్నప్పుడు మీ పట్టుదలను కోల్పోవద్దు. ఇప్పుడు ఆయన అయితే బాగా చేశాడు, క్రికెట్ బాగా ఆడతాడు, తర్వాత ఇంకేదో బాగా చేయగలుగుతాడు అంటే మనం కూడా చేయగలము. ఎలా చేయగలము? మనం కూడా ప్రాక్టీస్ చేసుకుంటే మనం కూడా పెద్ద క్రికెట్ మ్యాచ్ ఆడడానికి ముందుకు పోగలుగుతాం. మనం ఉపాధ్యాయులు కావాలంటే మనం కూడా టెస్టులు పాస్ కావాలి, మనం కూడా ఉపాధ్యాయులు కావచ్చు, కాలేమా? ఇంజనీర్ కావాలని అనుకో, ఇంజనీర్ కావాలంటే ఆ పట్టుదల ఉండాలి, ఉంటే ఏదైనా అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ బాధ్యత ఇప్పుడు ఏమైందంటే మీరు పిల్లలు అయింది, ఆ పిల్లల్ని చక్కగా చదివించుకోవాలి, వాళ్ళని చక్కని మార్గంలో తీసుకుపోవాలి, వాళ్ళకి మంచి బోధించాలి. హిందుత్వము, భారతదేశ విధానము, మన పూర్వకాలంలో మన ప్రజలు మన వాళ్ళు ఎట్లున్నారు, అందరూ కూడా ఏ విధంగా జీవించారు, తల్లిదండ్రులు అంటే ఏంది, తర్వాత పెద్దలు అంటే ఏంది, ఎలా కలిసి ఉండాలో వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇవ్వాలి. మీరు ఎలా మెదులుతే వాళ్ళు అలా మెదులుతారు, మీరు ఏ విధంగా నడుచుకుంటే వాళ్ళు ఆ విధంగా నడుచుకుంటారు. అదేవిధంగా ఉపాధ్యాయుడు అనేవాడు మంచి చొక్కా వేసుకొని మంచిగా ఉంటే వాళ్ళని చూసుకొని ఉపాధ్యాయుడు ఆదర్శంగా ఉండాలి. ఆదర్శంగా ఉంటేనే వచ్చినటువంటి విద్యార్థులు కూడా సార్ తెల్ల బట్టలు వేసుకొని వచ్చి మంచిగా ఉంటాడు, మనం కూడా అట్లనే ఉండాలి, అట్లా చక్కగా ఉండాలి. లేకుంటే చింపిరి వచ్చి ఎంటికలన్నీ దిక్కు అదో దిక్కు చినిగిపోయిన అంగేసుకో. 2000 के समूह के छात्र छात्राओं को और हमारे साथी अध्यापक अभी चले गए और आप सभी को आभारी प्रकट करता हूँ, क्योंकि 25 साल वर्ष बाद आपसे मिलने से मुझे बेहद खुशी मिली, क्योंकि इतने साल बाद याद रख ले के हमें ये आदर मिले सिर्फ एक अध्यापक को मिलते हैं और दूसरों को नहीं मिलते हैं। ये अवकाश मिलने पर एक अध्यापक और क्या चाहिए? क्या धन दौलत चाहिए? नहीं, बस अपने पास जो छात्र छात्राएं पढ़े हुए हैं उन्होंने अपनी जिंदगी में एक उच्च स्थान पर रहे हैं, वही मुझे एक भेंट है। इसलिए आप सभी को देखकर मुझे बहुत बहुत खुशी हुई, बेहद खुशी हुई, उसमें कोई शंका नहीं। फिर भी आप सभी लोग इकट्ठा होकर, इतना इकट्ठा करने के लिए भी एक होना चाहिए। पहले एक कदम उठाना, उसके बाद एक के बाद एक सभी लोग मिल पाते हैं, तभी ये कार्यक्रम संभव होते हैं और सफल होते हैं। और क्या है, मैं जब 1998 में पहली बार मैं यहाँ पर आया, जब 27 तारीख अगस्त को मैं वहाँ पर बस उतार के चलते हुए आए, तब ये पूरा प्रहरी दीवार नहीं थे। और उस दिन यहाँ पर एक स्थानिक छुट्टी दिए थे, तो कहाँ जाना है, रामदास एक परिचय हुए और सरपंच रमेश अन्न थे, तो काजे सर के पास भेजे। काजे साहब तब आकर रजिस्टर निकाल के अपना ऑर्डर रख के हस्ताक्षर करके तब चले गए। फिर आते समय बहुत बारिश हुई,